క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, ఈ సాయంకాల వేళ ఒక బైబిల్లోని మంచి సందర్భాన్ని మీరు చూస్తున్న అంశాన్ని, అది తరంగాలు తెలిపే దేవుని అంతరంగాలు అనే ఈ అంశాన్ని గురించి బైబిల్ నుంచి మనం పరిశీలిద్దాం. తరంగాలు అనగానే ఈరోజు మనం కమ్యూనికేషన్ మీడియాలో వాడే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు టోటల్ సమాచార వ్యవస్థ ప్రపంచవ్యాప్తముగా దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, చివరికి వ్యక్తుల మధ్య కూడా సమాచారాన్ని అందించడానికి ఈ సమాచార వ్యవస్థ అనేది అత్యంత కీలకమైనదని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒక విషయాన్ని చేరవేయాలి అంటే, మన మనస్సులోని ఉద్దేశాలను తెలపాలి అంటే అది సమాచార రూపంలోనే ఎదుటి వాళ్ళకి మనం వ్యక్తపరచగలం. ఎందుకంటే వారు ముఖాముఖిగా లేరు కనుక, వారు ఎదురుగుండా మనకు లేరు, దూరంగా ఉన్నారు కనుక వారికి మన విషయాన్ని తెలియచేయాలి అంటే ఒకనాడు ఉత్తరం ద్వారా సమాచారాన్ని తెలియజేసేవారు, లేఖ అనేవారు, లేదా ఒక దూతను పంపించి ఆయన ద్వారా సమాచారాన్ని, విషయాన్ని ఎదుటి వాళ్ళకి లేదా మనం చెప్పాలి అనుకున్న వాళ్ళకి మనం తెలియజేసేవాళ్ళు. అది ఈరోజు టెక్నాలజీ రోజు రోజుకి ఎదుగుతూ వస్తున్న విధానాన్ని బట్టి మనం చూడగలిగితే, ఈరోజున్న సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఒక విషయం తెలియపరచబడాలి అంటే ఒకనాడు న్యూస్ పేపర్స్ అయితేనే కానీ, అది ముద్రించబడి ప్రజలలో ప్రచురించబడితేనే కానీ అది ప్రజలు చదివి గ్రహించేవారు కారు. ఆ తర్వాత రేడియో కమ్యూనికేషన్, వార్తలు కానివ్వండి, సమాచారాలు కానివ్వండి, వీటన్నిటినీ రేడియో నెట్వర్క్ ద్వారా మనం వినేవాళ్ళం మన తాతల కాలంలో. ఇక తర్వాత టెలికమ్యూనికేషన్ అనగా టెలిఫోన్ వ్యవస్థ, ఫోన్స్ ద్వారా సమాచారాన్ని తెలియచేయటం. ఆ తర్వాత టెలివిజన్ వ్యవస్థ. మరి ఇప్పుడు అత్యాధునికంగా ఈరోజున్న వ్యవస్థను మనం చూడగలిగితే ప్రతి వ్యక్తి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్, అది అత్యంత వేగంగా సమాచారాన్ని మనుషులకు చేరవేయటంలో ఎంతగా దోహదపడుతుందో, సమాచారాన్ని అందిస్తుందో అన్నది మనందరికీ తెలిసిన విషయం. అంటే ఒక సమాచారం ప్రజల మధ్యకు చేరడానికి క్షణాల వ్యవధి చాలు. క్షణాలు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. క్షణాలలోనే ప్రజలకు అది ఎరుగుబడి అవుతుంది, తెలిసిపోతుంది. ఒకనాడు పేపర్ ముద్రించబడి ప్రజల యొద్దకు అది వెళితేనే కానీ అది చదివి గ్రహించలేని పరిస్థితిలో ఉన్న సమాజం ఈరోజు జస్ట్ క్లిక్ ఆఫ్ బటన్ అంటారు. అంటే మనకున్న స్మార్ట్ ఫోన్లో ఒక బటన్ మనం నొక్కటం వలన, సెండ్ అనే బటన్ నొక్కటం వలన వెంటనే మనం అనుకున్న సమాచారాన్ని ప్రజల మధ్యకు మనం పంపగలుగుతున్నాం. ప్రియులారా, ఈరోజు ఎంత సమాచార వ్యవస్థ అనేది టెక్నాలజీ, దానికి కనిపెట్టిన వాళ్ళు ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారు రకరకాల రంగాలలో. అంటే గ్రహం బెల్ కావచ్చు, మార్కోని కావచ్చు, వీళ్ళందరూ శాస్త్రవేత్తలు. పూర్వకాలంలో ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ప్రజల మధ్యకు తీసుకుని వచ్చి అందరికీ అందుబాటులో దాన్ని తీసుకుని రావటంలో తర్వాత ఎన్నో కంపెనీలు, ప్రభుత్వాలు వాటిని ప్రజలకి అందుబాటులో తీసుకుని రావటం వల్ల ఈరోజు వ్యవస్థ అనేది సమాచారం కోసం చాలా సులువుగా తెలుసుకునే పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి. నిజానికి ఎంత సులువుగా ప్రజల మధ్యకు సమాచారాన్ని చేరవేయటానికి గల ప్రధాన కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? ఆలోచించండి. వీరు కనిపెట్టిన పరికరాలు మాత్రమే అనుకుంటున్నారా? ఏమండి, బాగా ఆలోచించండి. ఈరోజు వీళ్ళు కనిపెట్టిన పరికరాల వలనే ఈ సమాచార వ్యవస్థ అనేది పుట్టింది అని మీరు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే వారు కనిపెట్టింది రెండవ విషయం, కానీ వాళ్ళు కనిపెట్టడానికి గల ఆధారం ప్రకృతి అని మనం చెప్పాలి. దీన్ని ఎవరో కాదనలేరు. ఎనీ సైంటిస్ట్, ఏ శాస్త్రవేత్త అయినా సరే దాన్ని ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే
ఈరోజు ఏ సమాచారాన్ని మనం ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి పంపాలి అంటే దానికి కావలసినది మనం అనుభవిస్తున్న ఈ వాతావరణం, ఈ భూమి, దీని చుట్టూ మన కంటికి కనిపించని అనేక తరంగాలు. మీకు అర్థమవుతుందో లేదో, ఇవి బాహ్య నేత్రానికి కనిపించవు. కానీ ఆ వ్యవస్థ అంటే నిజానికి ఈరోజు మన భూమికి గ్రావిటీ ఉందని మనకు తెలుసు. అంటే గ్రావిటీలో ఏముంది? మ్యాగ్నెటిజం. నార్త్ పోల్, సౌత్ పోల్ అని మనం అంటున్నాం, ఉత్తర దక్షిణ ధ్రువాలు. ఈ ధ్రువాల దగ్గర ఏముంది అంటే మ్యాగ్నెట్ అంటే ఏం లేదండి, ఆకర్షణ. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పనిచేస్తుంది. ఇది కంటికి కనిపించదు. అది కేవలం భూమి దగ్గర మాత్రమే కాదండి, ఇక భూమిని విడిచిపెట్టి ఓజోన్ పొర దాటి బయటికి వెళ్ళిపోతే ఇక ఈ సౌర వ్యవస్థలో కానివ్వండి, ఇక ఖగోళంలోకి వెళ్ళిపోతే నక్షత్రాలలో కానివ్వండి, ఆ నక్షత్రాల నుంచి వెలువడే కాంతి కానివ్వండి, వాటన్నిటిలో ఏముందో తెలుసా అండి? ఈరోజు సూర్యుని చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతున్నాయంటే సూర్యునికి ఏముందని నేర్చుకున్నాం మనం? ఆకర్షణ. భూమి చంద్రుని ఆకర్షించుకొని తన చుట్టూ తిప్పుకుంటుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్న రెండింటి మధ్య, వాటి డిస్టెన్స్ కానివ్వండి, వాటి మూమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయంటే కారణం ఈ రెండింటి మధ్య ఉన్న అవినాభావ సంబంధం. ఏంటా సంబంధం అంటే కనిపించని మ్యాగ్నెటిజం. అలాగే ఒక సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలకి సూర్యునికి ఉన్న సంబంధం. అలాగే ఈ సౌర కుటుంబంలో ఉన్న భూమి మనం చూస్తున్న ఈ సూర్యుడు ఒక చిన్న నక్షత్రం అయితే, ఈ నక్షత్రం, ఇలాంటి నక్షత్రాలు కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. పాలపొంత అనే నక్షత్ర మండలంలోని ఒక చిన్న నక్షత్రం ఈ సూర్యుడు. వీటన్నిటికీ దూరాలు, వీటన్నిటికీ ఆకర్షణలు, వీటన్నిటికీ హద్దులు, వీటన్నిటికీ వేగాలు, ఇవన్నీ మనకు తెలుసు. అంటే ఇవన్నీ పనిచేయడానికి గల కారణం ఒక ఆకర్షించే వ్యవస్థ అనేది వీటన్నిటి మధ్య పనిచేస్తుంది. ఏమండి? ఇది బాహ్య నేత్రాలకు కనిపించకపోయినా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. ఈరోజు సూర్యుడి నుంచి భూమి మీదకి వస్తున్న అతి నీలిలోహిత కిరణాలు అంటారు చూసారా? ఏముంటాయి అనుకుంటున్నారు? ఆ కాంతిలో వెలుగు, ఆ వెలుగులోనే ఆకర్షణ ఉందండి, ఆ వెలుగులోనే మ్యాగ్నెటిజం ఉందండి, ఆ వెలుగులోనే వేవ్స్ ఉన్నాయండి, తరంగాలు అంటారు దాన్ని. కాంతిలో ఉండేవి ఇవన్నీ కూడా. ఈరోజు మనం కనిపెట్టిన ఎక్స్రేస్ కావచ్చు, మనకు కనిపెట్టిన రేడియో వేవ్స్ కావచ్చు, ఏమండి, గామా రేస్ కావచ్చు, ఇలా శాస్త్రీయంగా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా రకాలైన వేవ్స్ అనేవి అందులో ఉన్నాయి. కిరణాలు అంటారు. ఎక్స్ రేస్ అంటే ఎక్స్ కిరణాలు అని అర్థం. గామా కిరణాలు, రేడియో కిరణాలు అంటే ఇవన్నీ ఏంటంటే తరంగాలు. ఇవన్నీ ఎలా ప్రయాణం చేస్తాయంటే వెలుగు వేగంతో. ఒక వెలుగు ప్రయాణించే ఎంత వేగంగా, వెలుగు అన్నిటికంటే టాప్ స్పీడ్ ఏంటంటే వెలుగేనండి. అది గతంలో శాస్త్రీయమైన తరగతుల్లో నేను మీకు చెప్పాను. అంటే వెలుగు ప్రయాణించేటంతటి వేగంతో ఈ తరంగాలు అనేవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అందుకే ఎంత దూరాల్లో ఉన్నా అక్కడ హలో అనేసరికి వెంటనే నీ చెవిలో హలో అనే పదం ఎందుకు వినబడుతుంది అంటే సెకండ్ కూడా తేడా లేకుండా, అదే దానికి కారణం. ఏమండి? అంత వేగంగా సమాచార వ్యవస్థ ఈరోజు పుట్టడానికి గల కారణం, చేరడానికి గల కారణం, ఈ సమాచారాల వెనక ఉన్నది ప్రకృతి. అంటే ఇవన్నీ దేవుడు ప్రకృతిలో చేసినవే కదా. సూర్యుడు, ఏమండి, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, మండలాలు, ఇవన్నీ దేవుడు చేశాడు. అంటే దేవుడు మన చుట్టూ ఉన్న ఈ వాతావరణంలో నిజంగా ఈ వ్యవస్థను ఒకవేళ దేవుడు సృష్టించకపోతే, మ్యాగ్నెటిజం, రేడియో తరంగాలు, ఈ తరంగాలన్నిటినీ కూడా ఒకవేళ దేవుడు సృజించకపోతే నువ్వు ఫోన్ కనిపెట్టి ప్రయోజనం ఏంటి? నువ్వు టెలివిజన్ కనిపెట్టి ప్రయోజనం ఏంటి? ఏమండి?
నువ్వు శాటిలైట్ పంపించే ప్రయోజనం ఏముంది చెప్పండి? ఉండదు. దానికి సంబంధించి ఒక చిన్న ఇంట్రడక్షన్ జస్ట్ మీకు అర్థం కావడానికి మాత్రమే తెలుగులో కొన్ని మాటలు మీకు వినిపించాలనుకుంటున్నాను. ఓకే నాన్న, ప్లే చేయి ఒకసారి మన వాళ్ళకి అది సమాచారానికి సంబంధించి. ఓకే ఓకే, సౌండ్ పెట్టండి, ప్లే చేయి. మన నుండి ప్రయాణిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మన చుట్టూ మనకు కనిపించని మరొక ప్రపంచమే ఉంది. అవి చుట్టూ ఉన్నా గానీ మనం చూడలేం. కానీ దాదాపుగా మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు కూడా వాటి మీదే ఆధారపడి పనిచేస్తుంది. అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. దీని గురించి మనలో చాలా మందికి తెలియకపోవచ్చు గాని ఇది లేకుండా మన జీవనం సాగదు. మనం రోజువారీ ఉపయోగించే రేడియో, టీవీ, ఫోన్, మైక్రోవేవ్, ఎక్స్రే, వైఫై ఇలా అన్నీ కూడా దాని ఆధారంగానే పనిచేస్తాయి. వీటిని మనం చూడలేకపోవచ్చు, కానీ కొన్ని జంతువులు, పక్షులు చూడగలవు. మరి మనం ఎందుకు చూడలేకపోతున్నాం? అసలు మన చుట్టూ ఉండే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏమిటి? ఇవి ఎక్కడి నుండి వస్తాయి? ఓకే నాన్న, దానిలో అంటే చూసారు కదా, మన చుట్టూ ఒక తరంగాల ప్రపంచం ఉంది అంటున్నారు. ఏమండి, తరంగాల ప్రపంచం. ఈరోజు ఎంతో దూరాలకు వెళ్ళిన సమాచారాన్ని కూడా మనం తిరిగి పొందగలుగుతున్నాము అంటే వైర్స్ లేవండి. ఇదంతా కూడా వైర్లెస్ అంటారు దాన్ని. ఒకప్పుడు వైర్తో అంటే ఏంటి? చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు అగ్గిపెట్టెలోని లోపల భాగాన్ని తీసి అగ్గిపెట్టెలోని యువతలో ఒక దారం, అవతల ఒక దారం పెట్టి పెద్దగా దారాన్ని పెట్టి ఇక్కడ వినబడుతుందా అంటే దూరంగా ఉన్న వాళ్ళకి వినబడుతుంది అనే సమాచారం మనకు అందేది. ఎందుకంటే ఈ పెట్టెలో మాట్లాడే ఈ స్వరం ఆ దారం గుండా దూరం ప్రయాణం చేసి వెళ్ళింది. ఇది వైర్డ్. ఏమండి, ఈరోజు మనం వాడుతున్నామే ఇంటర్నెట్. ఇంటర్నెట్ అంటే ఇదంతా కూడా వైర్. ప్రపంచం అంతా కూడా ఈరోజు ఇంటర్నెట్ అనేది ఉంది అంటే ఇదంతా కూడా వైర్ల ద్వారా ఈరోజు పెద్ద పెద్ద సముద్రాల గుండా పెద్ద వైర్ నెట్వర్క్ ఉందండి. ఇక వైఫై అంటున్నాం చూసా, వైర్లెస్ అని. దీనికి ఏంటంటే ఏ వైర్లు అవసరం లేదు. ఇప్పుడు మన ఫోన్ ఉందండి, ఎక్కడో సిగ్నల్ టవర్ ఉందండి, అక్కడి నుంచి వెంటనే మీకు సంకేతం రాగానే మీ ఫోన్ ఎందుకు మోగుతుంది? పలానా నంబర్ నుంచి మీకు ఎందుకు కాల్ వెళుతుంది? పలానా దగ్గర నుంచి ఎందుకు మీకు మెసేజ్ అందగలుగుతుంది? ఏ సంబంధం ఉంది? టవర్కి మీ మొబైల్కి ఉన్న అవినాభావ సంబంధం. అంటే ఇందులో రిసీవర్ పెట్టాడు, అందులో ట్రాన్స్మిటర్ పెట్టాడు. అలాగే మీరు మాట్లాడేది ట్రాన్స్మిట్ అవ్వడానికి ఇందులో మరలా ట్రాన్స్మిటర్ పెట్టాడు, మరలా అక్కడ టవర్కి రిసీవర్ పెట్టాడు. ఇవన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇవన్నీ కూడా చాలా మిల్లీ సెకండ్స్లో అతి అతి వేగంగా జరిగిపోతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? టవర్ ఇచ్చే సిగ్నల్ ఇది రిసీవ్ చేసుకోగలుగుతుంది అంటే ఏముంది చెప్పండి? ఇప్పుడు డిష్ టీవీలు ఉన్నాయండి, కేబుల్ టీవీలు వదిలేయండి, అన్నింటికి కేబుల్లు ఉంటాయి. డిష్ అంటే శాటిలైట్. అది ఏ కంపెనీ అయినా కావచ్చు. ఇంటి మీద ఒక రౌండ్ గుండ్రంగా ఉన్న ఒక పెద్ద పళ్ళెం లాంటిది దాన్ని పెట్టుకొని దానికి ఒక చిన్న రిసీవర్ ఉంటుంది. అది ఎక్కడో పైన ఉన్న వాళ్ళ శాటిలైట్ నుంచి ఛానల్ అది ప్రసారం చేస్తూ ఉంటుంది. ఆ ప్రసార సంకేతాలను, ఆ తరంగాలను అంటారు, ఇవన్నీ వేవ్స్ ఫామ్. అవన్నీ కూడా చూసారు నీటిలో ఎలాగైతే అలల రూపంలో ఉంటాయి, అందుకే తరంగాలు ఎప్పుడు కూడా మీరు చూసేటప్పుడు అలా వేవ్స్ రూపంలోనే మనకు కనబడతాయి. అంటే సమాచారం అది అందుతుంది, అది పంపుతుంది, ఇది పొందుతుంది. అది పంపడానికి ఇది పొందడానికి మధ్య ఈ గ్యాప్లో ఏముందో తెలుసా అండి? అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. మొత్తానికి సమాచార వ్యవస్థ అనేది దేవుడు పెట్టాడు. అది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు సమాచార వ్యవస్థ కోసం దేవుడు వీటన్నిటిని పెట్టాడు. ఏమంటే ఆదాము నిర్మించినప్పుడు కిందన భూమిలోని క్రూడ్ లేదనుకుంటారా మీరు? సృష్టిని చేసినప్పుడే, నేలను దేవుడు పుట్టించినప్పుడే ఆ లోపలే పెట్టాడండి. బంగారాన్ని పెట్టాడు, ఖనిజాలు పెట్టేశాడు, క్రూడ్ పెట్టాడు, పెట్రోల్, డీజిల్, ఇంక ఏదైతే మీరు ఈరోజు బయటకు తీస్తున్నారో వాటన్నిటినీ దేవుడు లోన భద్రపరిచేశాడు. ఎప్పుడు వేల వేల కోట్ల సంవత్సరాల క్రితం. మనిషికి అవసరం అని. ఈరోజు మనిషి దాన్ని తవ్వి తీసుకుంటున్నాడు, బంగారాన్ని తవ్వి తీసుకుంటున్నాడు, ఆయిల్ని తవ్వి తీసుకుంటున్నాడు, విలువైన వాటిని, రాళ్లను తవ్వి తీసుకుంటున్నాడు. అంటే దేవుడు దీనిని సృష్టించకపోతే మనిషికి అవి అందుబాటులోనికి వచ్చి ఉండేవి కావు. అలాగే ఈరోజు నువ్వు ఏ లేటెస్ట్ టెక్నాలజీ, ఏ అత్యాధునికమైన ఈరోజు ఏదైతే మనం వాడుతున్నామో అది అంతా కూడా ఈరోజు మనుషులకు అందుబాటులోనికి రావడానికి గల కారణం ప్రకృతిలో అది ఉంది అన్న విషయం మీరు గమనించాలి. అంటే ప్రకృతిలో ఈ సమాచార వ్యవస్థకు సంబంధించిన పెద్ద నెట్వర్క్ను దేవుడు పెట్టాడు. అవి లేకపోతే నీ ప్రయోగాలు నిష్ప్రయోజనం. అవునండి.
ఎంత దూరంలో ఉన్న సమాచారం మనకు వస్తుందో తెలుసండి. ఇప్పుడు భూమి అంటే ఇది మనంతా గుండ్రంగా ఈ బ్లూ స్పియర్లో మనం ఉన్నాం కాబట్టి అండి ఎక్కడి నుంచి ఎక్కడికైనా అందుతుంది. కానీ ఎప్పుడో 70s ప్రయోగించిన వాయేజర్, గతంలో నేను మీకు చెప్పాను వాయేజర్ 1, వాయేజర్ 2, అది ఈరోజు ప్లూటో గ్రహాన్ని కూడా దాటి వెళ్ళిపోయింది. అంటే సౌర కుటుంబంలో మన ఈ వ్యవస్థలోని 3వ గ్రహం అయితే ఈ 3వ గ్రహాన్ని దగ్గర నుంచి విడిచిపెట్టబడింది. ఈ మధ్యన అది ప్లూటో గ్రహాన్ని దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇక మన ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటే అంతరిక్షం యొక్క పరిధుల్లోనికి వెళ్ళిపోయింది అని, అంటే సౌర వ్యవస్థను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని అర్థం. అంటే సౌర కుటుంబాన్ని, సూర్యుని యొక్క పరిధిని దాటి వెళ్ళిపోయింది అని అర్థం. అది వెళ్ళిపోయి ఇప్పటికి ఎంతకాలం ఏం తెలుసు అంటే 40 years అని, ఇంచుమించు 42 సంవత్సరాల నేటికి 42 సంవత్సరాల దూరంలో ఉన్న అది ఇప్పటికీ సంకేతాలు పంపుతుంది, అది వస్తున్నాయంటే ఈ మధ్యన ఏముందనుకుంటున్నారు? నెట్వర్క్. ఎంత దూరం అండి! విశ్వం ఎంత పెద్దదో మీకు తెలుసు, చిన్నది కాదు, చాలా పెద్దది. అది ఎంత పెద్దదో గత ఎపిసోడ్స్లో మీకు చూపించాను కూడా. ఆ డిస్టెన్సెస్ కానీ ఆ దూరాలు కానీ, కాంతి సంవత్సరాలలో దూరాన్ని కొలిచారు అంటే ఎంత దూరాలు ఉన్నాయి విశ్వం. నక్షత్ర మండలాలు మండలాలు మండలాలు. అలాంటిది కేవలం సౌర వ్యవస్థలో మాత్రమే ఇది ప్లూటో గ్రహాన్ని దాటి వెళ్ళడానికి 40 ఏళ్ళు ఈ వ్యవస్థను దాటడానికి 40 years పడితే 40 సంవత్సరాల ప్రయాణంలో దూరంలో ఉన్నది, 40 సంవత్సరాల దూరంలో ఉన్నది. అది గంటకి ఇంచుమించు 35,000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతుందండి. 35,000 కిలోమీటర్స్ అంత వేగంతో వెళ్ళిపోతుందంటే అది పంపిస్తున్న సమాచారం ఎప్పటికీ మనకు అందుతుంది అంటే కారణం ఏంటి తెలుసా అండి? టోటల్గా విశ్వంలోనే దేవుడు పెట్టాడు ఆ నెట్వర్క్. ఏమంటే దానికి సంబంధించి ఒక వీడియో మనం చూద్దాం. మీకు తెలియాలి కదా, ఎందుకంటే తర్వాత నేను చెప్పబోయే విషయాలు మీకు అర్థం కావాలి అంటే వీటి ముందు మీరు చూడాలి. ఓకే, ప్లే చేయండి అన్న దాన్ని. టోటల్గా విశ్వం అంతా ఉంది. సౌండ్. The biggest problem with studying stars is their distance. They're just so far away, we haven't got a chance of going close up to have a look at one. The only way we can find out about the stars is by gathering the light that arrives from them. And to do that, we use telescopes. Light is crucial to our understanding of the cosmos. At first glance, all the stars may appear the same, but take a closer look at the constellation Orion. The top left star in Orion is called Betelgeuse. The bottom right star in Orion is called Rigel. If you look carefully at those stars, you'll see that Betelgeuse is really quite red, whereas Rigel is really quite blue. Now, actually, that difference is because they're different. ఇంకొకటి వేయండి, ఇంకొక వీడియో పంపించాను చూడండి. అది అంటే ఇప్పుడు మన వాయేజర్ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ వీడియో వేయండి. ఎస్, అదే ప్లే చేయండి. The Voyager 1 space probe was launched to study the outer solar system. ఎప్పుడో 77లో ఎప్పుడో ప్రయోగించారండి. ఇదే వాయేజర్ అంటారు దాన్ని. Operating spacecrafts in spaceflight history. సౌండ్ పెట్టు. 41 years later, Voyager 1 is now 21 billion kilometers from Earth and traveling at 61,000 kilometers per hour. Despite Voyager 1 being the farthest man-made object from Earth, we are still able to communicate with the space probe on a regular basis. But how far can it go before we can no longer communicate with it? To answer this, we need to know how తరంగాలను ఎలా రిసీవ్ చేసుకుంటుందో భూమి నుంచి పంపిస్తున్న సంకేతాలు, అది అక్కడి నుంచి భూమికి పంపిస్తున్న సంకేతాలు. 20 kilowatt signal is transmitted from Earth to Voyager 1 using radio waves. టెలిస్కోప్స్ అంటారండి వీటిని. It takes almost 20 hours for the signal to reach the space probe, where its sensitive antenna picks up the signal. ఏమండి ఇప్పుడు ఎంత దూరంలో ఉందో తెలుసా అండి? మనం ఇక్కడి నుంచి పంపించే ఒక సమాచారం దాని దగ్గరికి వెళ్ళడానికి 22 గంటలు పడుతుందటండి. మరలా అది పంపించే సమాచారం ఒక రోజు అనుకోండి, 24 hours a day కదండి, 24. అంటే ఒక రోజు ఎక్కడి నుంచి హలో అని పంపిస్తే ఒక రోజు తర్వాత దానికి హలో అనే సమాచారం వెళుతుంది. అదేమైనా ఫోటో మనకు పంపించింది అనుకోండి, అది ఒక 24 గంటల తర్వాత అది మనకు అందుతుంది. అదిగోండి దీని అంతటికీ కూడా అదిగోండి ఆ డిస్టెన్స్, ఆ దూరం పెరిగిపోయింది. అప్పుడు దాన్ని ఆ సమాచారాన్ని భూమికి అది ఎలా చేరవేస్తుందో చూడండి. ఓకే, it doesn't really matter how strong the signal is, as long as you have a receiver that is sensitive enough to pick it up. NASA uses the Deep Space Network,
which consists of 3 antenna complexes equally spaced around the Earth. Each complex has a huge 70-meter antenna, along with multiple 34-meter antennae, which can be combined to pick up signals that are thousands of times weaker than your standard FM radio signal. The Deep Space Network spends several hours each day listening to faint signals from Voyager 1, and so far, it continues to talk back to us. Since our methods of detecting signals has improved drastically over the past 50 years, there isn't ఇవన్నీ really a కూడా limit. విశ్వంలో చూసారు ఎంత పెద్ద పెద్ద డిష్ల్ లాగా ఉన్నాయి. ఇవన్నీ With our రిసీవ్ current చేసుకునేవండి. technology, we could reliably రకరకాల communicate మెగాహెర్ట్జ్ ని, millions of రకరకాల miles away from us. మా As long as బ్యాండ్ our విత్ ని receivers లేదంటే are sensitive సమాచారాన్ని enough. అది పంపుతున్నాడు. విశ్వంలో ఏమైనా శబ్దాలు కానివ్వండి, విశ్వంలో ఏదైనా సమాచారం కానివ్వండి, ఈ సమాచారాన్ని రిసీవ్ చేసుకోవడానికి భూమి మీద పెట్టిన పెద్ద పెద్ద అవి పంపించేవి రిసీవ్ చేసుకునేవి కూడా. The signals ఏమండి అంటే ఎక్కడైనా ఏలియన్స్ ఉన్నారని వీళ్ళంతా పిచ్చివాళ్ళు కదండి. ఇతర గ్రహాల్లో ఎక్కడ జీవులు ఉన్నాయా ఏంటో అనేది వీళ్ళు అన్వేషిస్తున్నారు. నిజానికి ఎక్కడ లేవు. ఏమంటే మొత్తానికి వాళ్ళు దాన్ని ఉపయోగించడానికి ఏంటంటే ఆ సిగ్నల్స్ ఏమైనా మాకు అందుతున్నాయా, no limit to how ఆ తరంగాల ద్వారా వీళ్ళు సమాచారాన్ని సేకరిస్తున్నారండి. వీళ్ళు పంపించింది కూడా సమాచారాన్ని తరంగాల ద్వారా పంపిస్తుంది. 40 ఏళ్ల దూరంలో ఉన్నది. ఏమండి చివరికి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వాటిని కూడా వీళ్ళు చూడగలుగుతున్నారు, ఫొటోస్ తీయగలుగుతున్నారు. ఏమండి ఈరోజు హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఏమండి అంటే ఆ వీళ్ళు ప్రయోగించే ఇక్కడి నుంచి ఆ సంకేతాలు, ఆ తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే అండి అక్కడికి పంపించి ఆ ఇన్ఫ్రారెడ్ విషయాలు తిరిగి మరలా వీళ్ళకి రిసీవ్ అయ్యే సమాచారం. అంటే విశ్వంలో ఓకే నాన్న, విశ్వంలో ఈ సమాచారం ఎంత దూరాల నుంచి వీళ్ళు సేకరిస్తున్నారు చూసారండి. అంటే టోటల్గా విశ్వం అంతా కూడా ఈ సమాచార నెట్వర్క్ ఉందని మనకు అర్థమవుతుంది. ఏమండి మీరు ఏ మూలకు వెళ్ళండి, విశ్వంలో ఏ మూలకు మీరు వెళ్ళండి, అక్కడ సమాచార వ్యవస్థ అనేది ఉంది. ఎందుకు ఉంది? దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టాడండి. ఆ సమాచారం ఎలా అందుతుంది అంటే తరంగాల ద్వారా అందుతుంది. సమాచారం తెలియాలి కదా మరి. ఏమండి సమాచారం ఈరోజు మనిషి తెలుసుకోవటం కోసం, ఒకరితో ఒకరు సంభాషించుకోవటం కోసం, ఒకరితో ఒకరు విషయాలు చర్చించటం కోసం ఈరోజు ఈ తరంగాల వ్యవస్థను మనిషి వాడుకుంటూ ఏమండి తన జీవితాన్ని సులభతరం చేసుకుని సమాచారాన్ని అత్యంత వేగంగా పొందుతూ పంపిస్తూ ఉన్న ఇటువంటి సందర్భాలలో ఈ తరంగాలు తెలిపే దేవుని అంతరంగాలు ఏంటి? ఎందుకు పెట్టాడు ఈ తరంగాలు? అంటే 24 గంటలు నువ్వు మొబైల్ పట్టుకుని మాట్లాడడానుగా? ఏమండి 24 గంటలు మీ వాళ్ళతో నువ్వు వీడియో కాలింగ్లో వాళ్ళ ముఖాన్ని చూడడానికా? లేదా నువ్వు అనుకున్న సమాచారాన్ని నీ వాళ్ళకి తెలియజేయడం కోసమా? వాళ్ళు చెప్పే సమాచారాన్ని నువ్వు తిరిగి పొంది తెలుసుకోవడం కోసమా? ఇందుక దేవుడు పెట్టాడు ఈ తరంగాల వ్యవస్థ. దేవుడు ప్రకృతిలో పెట్టకపోతే ఈరోజు నువ్వు ఇన్ని కనిపెట్టినా ఏమంటే నీ యాంటీనా ఎవరికి కావాలి, నీ రిసీవర్స్ ఎవరికి కావాలి, నీ ట్రాన్స్పాండర్లు ఎవరికి కావాలి? ఏమంటే ఈరోజు FM రేడియో స్టేషన్ ఉందండి. ఒకప్పుడు పాత కాలంలో రేడియో FM రాకముందండి రేడియో ఉండేది. ఎప్పుడో శ్రీలంక నుంచి వచ్చే సమాచారం మనకు ఉండేది, ఆల్ ఇండియా రేడియో. అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ట్రాన్స్మిటర్ మీద వాళ్ళు పంపించే విషయాన్ని వార్తల రూపంలో కానివ్వండి మనం వినేవాళ్ళం. అప్పుడు రేడియో వ్యవస్థ ఇవేవే లేనప్పుడు, అంటే ఒక 40 ఏళ్ళ క్రితం. దేవుని పిల్లలారా, నిజంగా దేవుడి వ్యవస్థను ప్రకృతిలో మన చుట్టూ తరంగాలు మన చుట్టూ ఉన్నాయి, ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్నాయి. అవి మనకు హాని చెయ్యవు. ఏమండి అవి మనకు హాని చెయ్యవు. మన చుట్టూ మన బాడీలోంచి ప్రవేశించి వెళుతున్నాయి అవి. ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ సమాచారాన్ని తెలిపే వ్యవస్థను దేవుడు ఎందుకు పెట్టాడు అంటే తన మనస్సులోని అంతరంగాన్ని ఆయన చెప్పాలనుకున్నది మీతో ఏదో పంచుకోవాలి అనుకుంటున్నాడు ఆయన. ఏం పంచుకోవాలనుకుంటున్నాడు ఆయన? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం, బైబిల్ తెరిచి చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలోని 4వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు అక్కడ? నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒకడునూ లేకపోయెను. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునూ లేకపోయెను.
నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి, నాకిష్టము కాని దానిని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకు రప్పించెదను. ఆయన మనస్సులోని విషయాన్ని చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎవరైనా మీతో మాట్లాడి మానేశారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దూరంగా ఉన్నారు, మీ సమాచారాన్ని వాళ్ళకి తెలపాలి. అప్పుడు ఏం చేస్తారు? ఒక ఉత్తరం ద్వారా పంపిస్తారు. ఇప్పుడు ఉత్తరాలు అవసరం లేదండి, లెటర్ల ఆ పోస్టల్ డిపార్ట్మెంటే వెళ్ళిపోయింది. ఏదో అఫీషియల్గా వాడుకోవడానికి తెప్పించి ఉత్తరాలకి ఏమీ ఉపయోగపడలేదు అది. అంటే మనుషుల మధ్య ఉత్తరాలను సమాచారాన్ని పంపించడానికి ఈరోజు ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఏమీ లేదు. కేవలం గవర్నమెంట్ సంబంధించినవి, రిజిస్టర్డ్ సంబంధించినవి, అత్యవసరమైన విషయాలు చేరవేయటం. అంటే ఒకప్పుడున్నంత లోడ్ లేదు దానికి, సంభాషణ లేవు. ఎందుకంటే అంతా ఎవ్రీ మెసేజ్, ఈయన పెళ్లి కార్డులు కూడా ఈరోజు డైరెక్ట్గా ఏం చేస్తారు తెలుసా అండి? ఫేస్బుక్లో పెట్టేస్తున్నారు పెళ్లి కార్డు, వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తున్నారు. వాళ్ళ గ్రూప్, వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది కదండి, ఇది మా అబ్బాయి పెళ్ళి, మీరు వచ్చేయండి. ఏమండి? అంటే ఈరోజు సమాచార వ్యవస్థ ఎంత మనిషికి అందుబాటులో వచ్చి సులభతరం అయిపోయింది అంటే మనిషి దేనికోసం పెద్దగా కష్టపడవలసిన పని లేదు. అలాంటి సమయాల్లో నువ్వు అనుకున్న సమాచారం ఎదుటి వారికి చేరవేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తావు? ఏమండి? ఫోన్ చేసాం అనుకోండి, కొంతమందికి ఫోన్ ఎత్తరు, రింగ్ అవుతుంది, వాళ్ళు ఫోన్ ఎత్తడం మానేస్తారు. అప్పుడు ఏం చేస్తాం మనం? టెక్స్ట్ మెసేజ్ పెడతాం మన వాళ్ళకి, అవునా? ఎందుకంటే వీడు నా ఫోన్ ఎత్తటం లేదు, నేను విషయం మాట్లాడదామన్నా వాడు ఫోన్ రిసీవ్ చేసుకుంటేనే కదా. నువ్వేం చెప్పాలనుకున్నావో వాడికి ఏం వినిపించాలనుకుంటున్నావు, వాడు ఎత్తకపోతే టెక్స్ట్ మెసేజ్, ఇంకా వాట్సాప్లో మన ఆడియో మెసేజ్. అంటే నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో ఆడియోని రికార్డ్ చేసేసి నువ్వు వాడికి పంపించేస్తావు. ఏమండి? వాడు వింటున్నాడో లేదో కూడా మనకు తెలిసిపోతుందండో. ఎలా? ఈరోజున్న సోషల్ మీడియాలో పంపించేసరికి ఒక టిక్ పడింది అనుకోండి, ఇంక వెళ్ళలేదు సమాచారం. 2 టిక్కులు పడ్డాయి అనుకోండి, సమాచారం వెళ్ళిపోయిందండి. అంటే వాడు ఫోన్లోకి వెళ్ళి పడింది అందులో, మరి ఓపెన్ చేశాడనడానికి బ్లూ టిక్ రావాలి. అంటే అయితే వీడు ఓపెన్ చేశాడు, విన్నాడు. అంటే ఎంతగా మీకు సమాచారం యొక్క వివరాలు మీకు అర్థమైపోతున్నాయి. అంటే మీరు అనుకున్నది వాడికి అర్థమైపోయేటట్టుగా పంపించేశారు వాడికి. అంటే మీ మనస్సులో అనుకున్నది వాళ్ళకి తెలియజేయటానికి ఒక ఆడియో రూపంలోనో, టెక్స్ట్ రూపంలోనో, ఇంకా వీడియో రూపంలో కూడా. ఏమంటే ఏదో నిజంగా ఎవరికైనా క్షమాపణ చెప్పాలనుకోండి, ఒక ప్రియుడు ప్రేయస్కి మధ్యన వివాదం వచ్చేసింది, ప్రియురాలు ఫోన్ ఎత్తట్లేదు. అప్పుడు ప్రియుడు ఏం చేస్తాడు? టెక్స్ట్ మెసేజ్ పెడతాడు, ఆడియో మెసేజ్ పెడతాడు, లేదంటే ఏకంగా డైరెక్ట్గా వీడియో మెసేజే పెడతాడు రికార్డ్ చేసి. ఏమని? నన్ను క్షమించి, అపార్థం చేసుకున్నాను, నా తప్పు అయిపోయింది. ఏమండి? అంటే మొత్తానికి తన మనస్సులో ఉన్న విషయాన్ని ఎదుట వాళ్ళకి చేరవేయడానికి, అవుననో కాదనో ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి ఈరోజు ఈ సమాచార వ్యవస్థను మనుషులు ఎంతగా వాడుకున్నారంటే తెల్లవారు లేచి పాచిమోహంతో చూసే దాన్నే. టీ కూడా తాగడు, ఏమండి? బెడ్ దిగి బాత్రూమ్ కూడా వెళ్ళడు, ఏమండి? వాడు దినచర్య ప్రారంభించాలంటే ముందు ఫోన్ ఎక్కడుందో ఎదుగుతాడు లేవగానే. అంతగా అవసరం అయిపోయింది ఈరోజు. అంటే ఎవరు నాకు ఏం పంపించారు సమాచారం, నేను ఎవరికి విన్నదాని తర్వాత ఏ సమాచారం పంపించాలని ఎంత ఆసక్తి మనుష్యులకు పెరిగిపోయిందో ఆలోచించండి. అవునా? అవును. ఇప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, ఆయన సమాచార వ్యవస్థను స్థాపించి మీ చేతిలో పెట్టిన ఈ వ్యవస్థను మీ చేతిలో పెట్టిన వ్యక్తి యొక్క అవస్థ ఇప్పుడు మీరు చూడాలి. ఏంటి అవస్థ? ఏంటి? ఈ సమాచార వ్యవస్థ మీకు అందించిన వ్యక్తి ఎవరు? దేవుడు. ఆయన అవస్థ ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఏంటి అవస్థ? యెషయా గ్రంథం 66:4 అండి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒక్కడంటే ఒక్కడు కూడా పలకట్లేదట. అప్పుడప్పుడు మనకు ఫోన్ చేస్తే ఎదుటోళ్ళు ఫోన్ ఎత్తలేదు అనుకోండి, ఎంత కోపం వచ్చేదండి వాళ్ళ మీద. ఏంటి ఇన్నిసార్లు నేను రింగిస్తున్నా, ఎందుకు నువ్వు ఎత్తటం లేదు? కొన్నిసార్లు మనకు పిచ్చి కోపం వచ్చి బ్లాక్ చేసేస్తాం నంబర్, అవునా? ఎవరైనా మనకు పడలేదు అనుకోండి, పదే మనల్ని తింటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? బ్లాక్, అన్బ్లాక్ చేస్తేనే కానీ వాళ్ళ దగ్గర మెసేజెస్ కానీ ఏమీ మనకు సమాచారం అందదు. అంటే ఒక వ్యక్తి నీకు వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే, ఒక వ్యక్తి వెంటనే నువ్వు కాల్ చేసిన వెంటనే, SMS చేసిన వెంటనే అతను తిరిగి రిప్లై ఇవ్వకపోతే, సమాధానం చెప్పకపోతే నీకు ఎంత కోపం ఉంటే, లోకాలను కలుగజేసిన వాడు దేవాది దేవుడు మన తండ్రి, ఏమండి? ఆయన పిలిచినప్పుడట ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడు కూడా లేడా? కోట్ల మంది ఉన్నారు ఈరోజు, ఒక తరంలో కోట్ల మంది ఉన్నారు, ఒక్కడంటే ఒక్కడు కూడా రెస్పాండ్ అవ్వట్లేదా దేవుని కోసం?
పోలీసు వ్యవస్థ అండి వాళ్ళకి ఒక బ్యాండ్ విత్ ఉంటుందండి. అదే ఈ రేడియో సిగ్నలింగ్లోనే వాళ్ళకు ఒక బ్యాండ్ విత్ ఉంటుంది, అందరితో కలదది. ఈ పోలీసు వాళ్ళందరికీ టోటల్ నెట్వర్క్ అందరికీ కూడా వాళ్ళకు ఒక బ్యాండ్ విత్ ఇచ్చి అందులో అన్ని స్టేషన్లో వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఉంటుంది. దానికి ఎక్కడైనా ఏ సమాచారం జరిగినా, ఏ ఘోరం జరిగినా, ఏ ప్రమాదం జరిగినా వెంటనే పలానా ప్రాంతంలో ఉన్న వాళ్ళు వెంటనే మీరు ఆధీనంలోనికి రండి, పలానా దగ్గర ప్రమాదం జరిగింది, లేదా పలానా దగ్గర ఇబ్బంది కలిగింది, చోరీ జరిగింది, హత్య జరిగింది. వెంటనే వాళ్ళు తప్పించుకోకుండా పట్టుకోవడానికి వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, రేడియోలో వాళ్ళు మాట్లాడతారు, అలర్ట్ చేస్తారు అందరినీ. కమిన్ 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 అంటారు. అంతసేపు వెళ్ళనవసరం లేదండి, వెంటనే సమాచారం అందుకని ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయిపోతారండి. అలాంటిది దేవుడు ఈరోజు ఈ మానవ సమాజాన్ని చూసి ఆయన ఎక్కడున్నాడు? యూనివర్స్కి అవతల ఉన్నాడండి ఆయన, అంతేనా? పరలోకం అనే ఒక మహాలోకంలో ఉన్న వ్యక్తి భూమి మీద ఉన్న కోట్ల మంది పిల్లలకు తన సమాచారాన్ని తెలియజేయాలని ఆయన పిలుస్తుంటే పలకలేనంత ఏంటి బిజీ మనుష్యులకి, అవునా? అంత బిజీయా? నిజంగా నీ పై అధికారి నిన్ను పిలిచినప్పుడు నువ్వు అటెండ్ అవ్వకపోతే, నువ్వు రాకపోతే వాడి మీద ఏం తీసుకుంటాడు చెప్పండి? యాక్షన్, సీరియస్ యాక్షన్. ఏంటి, నేను ఎన్నిసార్లు నీకు ఫోన్ చేస్తున్నా, నువ్వు ఫోన్ ఎత్తలేదు, నాకు రీజన్ చెప్పాలి. నువ్వు నీ నిర్లక్ష్య వైఖరి నాకు చాలా ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. నీ సమాధానం సరైనది కాకపోతే నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాను అంటారు. అవును, అలాంటిది దేవుడు నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడునూ లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినివాడు ఒక్కడునూ లేకపోయాను, నా దృష్టికి చెడ్డదైన దానిని చేసి నాకు ఇష్టము కాని దానిని కోరుకుంటారు కావున నేను వారిని మోసములో, నా సమాచారాన్ని మీరు వినటం లేదు, నేను చెప్పిన దాన్ని మీరు స్వీకరించటం లేదు. తన మనస్సులోని విషయాన్ని బయటపెడుతున్నాడు చూడండి. వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించుదును. ఈరోజు ప్రపంచం ఎందుకు భయపడుతుందో తెలుసా? భయపడలేదా? 3 ఏళ్ళు గజ్జలు ఆడిపోయింది, ఇప్పటికి ఇంకా భయం వదలలేదు. ఏదో ప్రజలను చూసి అంత మాస్కులు తీసే ఉన్నారు, పర్వాలేదు, ఏం అవ్వట్లేదు అనే ధైర్యంతో వెళ్తున్నారు. కానీ ఏమో ఎక్కడో ఒక తెలియని ఒక భయం అనేది మన మనసులో ఉంది. ఎవడైనా తుమ్మేసాడు అనుకోండి గట్టిగా, అమ్మ ఇళ్ళలో ఏమైనా కరోనా ఉందా? ఎందుకంటే ఎంత మన వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు చాలామంది పోయారు మన కళ్ళ ముందు. ఏంటి, డబుల్ డోస్, బూస్టర్ డోస్? ఏమండి, ఈరోజు పెద్ద వాళ్ళు చాలామంది చచ్చిపోయారు కదండి, ఇంక్లూడింగ్ మినిస్టర్స్, ఇంక్లూడింగ్ ఎంపీస్, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేస్. ప్రభుత్వాధికారులు సైతం బూస్టర్ డోసులు వేయించుకున్న వాళ్ళు కూడా కరోనా వచ్చి చచ్చిపోయారంటే ఎందుకు వచ్చింది చెప్పండి ప్రపంచం పైన ఈ భయంకరమైన దుస్థితి? దేవుడు పంపించిన సమాచారాన్ని మనుష్యులు వినటం లేదు, పెడచెవిని పెడుతున్నారు. అలాగే ఆయన దూరంలో ఉన్నాడు కాబట్టి ఆయన సమాచారం అందదనుకుంటున్నారా? లేదంటే ఆయన సంకేతాలు భూమి మీదకి రాలేదని మీరు అనుకుంటున్నారా? ఇందుకు ఏంటండి నెట్వర్క్ ఏంటండి? పోనీ మా దగ్గర ఏమైనా దేవుడికి సంబంధించిన రిసీవర్లు ఏమైనా ఉంటే చెప్పండి, ఆయన ట్రాన్స్మిషన్ ఏదో మేము పొందుతాం, మేము వింటాం అనుకుంటున్నారా? ఏదండి ఆయన ట్రాన్స్మిషన్లు ఏమండి మాకు చెప్పండి, పోనీ మా ఫోన్కి చెప్పండి, పోనీ ఆయన పేరు పెట్టుకుంటాం దేవుడు, గాడ్ కాలింగ్ అని అన్నారు అనుకోండి, ఆహా వెంటనే దేవుడు ఫోన్ చేస్తున్నాడరా. ఏంటి మనం అంత అటెన్షన్లో ఉంటామా? ఇప్పుడు మీరు వాటిలో వింటున్నారే, ఏంటనుకుంటున్నారు ఇవి? ఇది ఆయన పంపించిన సమాచారం, ఇది ఆయన సమాచారం పంపించాడు. ఈ సమాచారాన్ని మీకు చెప్పమని ఈ నెట్వర్క్లో భాగంగా ఈ మైక్లో నేను మాట్లాడుతుంటే ఆ కెమెరాలో రికార్డ్ అయ్యి ఈరోజు ఎక్కడెక్కడో ఉన్నారు మీరంతా. రాష్ట్రాలు దాటున్నారు, జిల్లాలు దాటున్నారు, ఏమండి దేశాలు కూడా దాటున్నారు. మీలో ఇప్పుడు లైవ్లో చాలామంది చూస్తున్నారు, ఇతర ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు. ఏమండి, మరి ఈ సమాచారాన్ని ఎందుకు పంపుతున్నాడు ఆయన? ఆయనకి నెట్వర్క్ లేదనుకుంటున్నారా? పనికిమాలిన లోక సంబంధమైన వాళ్ళకి ఇన్ని నెట్వర్కులు ఉంటే దేవుడు నెట్వర్క్ ద్వారా ఈరోజు తన మనస్సులోని అంతరంగాన్ని తరంగాల ద్వారా మీకు పంపుతున్నాడు. ఇప్పుడు వింటున్నారండి? ఈరోజు ఆయన చెప్పిన సమాచారాన్ని ప్రజలు వినగలుగుతున్నారా? ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. యెషయా గ్రంథం 50:2 అండి. యెషయా గ్రంథం 50:2 నేను వచ్చినప్పుడు ఎవ్వడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండా నేలా. ఏంటి, ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ లేదేంటి? రింగ్ అవుతూనే ఉంది, ఎవడు ఎత్తడేంటి ఫోను? మన ఇంట్లో బయట ఉన్నప్పుడు ఇంట్లో మన భార్య ఎత్తట్లేదు అనుకోండి ఫోను,
పోనీ ఒకసారి ఎత్తది, 2 సార్లు ఎత్తలేదు, వంటగది ఉందండి, 100 సార్లు చేసినా ఫోన్ ఎత్తకపోతే ఏమనుకుంటాం మనం? టెన్షన్ రాదా మీకు? ఏమండి, కోపం రాదా మీకు? కొంతమందికి అయితే అనుమానం వచ్చేస్తుంది, ఎందుకు ఎత్తట్లేదు ఇది ఫోన్ ఇది అంటే. నువ్వు అనుకున్న వ్యక్తిని మెసేజ్ రిసీవ్ చేసుకోకపోతే, రెస్పాండ్ అవ్వకపోతే వెంటనే మీ రియాక్షన్ వాళ్ళ పట్ల ఎలా ఉన్నది అన్నప్పుడు దేవుడు రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి సమాజం మీద? ఎందుకు సమాజం ఎలాంటి పరిస్థితులు బారిన పడుతుంది? ఆయన మనస్సులోని ఉన్న భయంకరమైన ఆవేదన, దానికి సంబంధించిన అంతరంగంలో దాగి ఉన్న అనేక విషయాలను సమాచారం ద్వారా ఈరోజు మీకు అందిస్తుంటే, తెల్లవారు లేచిన వెంటనే వాడేం కబురు పెట్టాడు, వీడేం సమాచారాన్ని పంపించాడు, పేపర్లో ఏం ప్రింట్ అయింది, టీవీలో ఏం వస్తుంది, ఇదా మీరు తెలుసుకోవాల్సిన సమాచారం? ఏమండి, ఏ సమాచారాన్ని గూర్చి చెప్పండి మీరు అత్యాసక్తి చూపిస్తున్నారు ఈరోజు? ఏ సమాచారాన్ని పంపడం కోసం మీరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎప్పుడు మీకోసం ఆలోచన, మీకు సంబంధించిన వారిని గురించిన ఆలోచన, మీకు నచ్చిన వాటిని గురించిన అన్వేషణ, ఇవే. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, నేను వచ్చినప్పుడు ఎందుకు ఎవడు లేకపోలేదు, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇవ్వకుండా నేలా, ఎందుకు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు చెప్పండి? మీరు దేవుడు అడుగుతున్నాడండి, నా చెయ్యి విమోచించలేనంత కొరచైపోయానా ఏంటి? నాకు మిమ్మల్ని విడిపించడానికి నాకు చేత కాదనుకుంటున్నారా? మీకు సహాయం చేయలేనంత కొరచైపోయింది, పొట్టయిపోయింది అనుకున్నాను నా చెయ్యి అంటున్నాడండి ఆయన. విడిపించడానికి నాకు శక్తి లేదా అంటే నా వల్ల ఏవి కాదనుకుంటున్నారా? ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తారు, ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు, అవసరం కలిగిన వెంటనే దేనికో మీరు ఫోన్ చేస్తారు. కానీ నా కోసం మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఫోన్ ఎత్తి 100 కొడతారు, దిశ కోసం ఒక నెంబర్ కొడతారు, ఏమండి, ఫైర్ కోసం ఒక నెంబర్ కొడతారు ప్రమాదం జరిగితే. కానీ నా అంతరంగాన్ని తెలుసుకొని నాకు సమాచారాన్ని డయల్ చేసిన వాడెవడు? దేవుడు అంటున్నాడు చూడండి, ఏమండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. నేను పిలవగా మీరు వినకపోతిరి. ఎక్కడి నుంచి వస్తుందండి ఈ సమాచారం? ఎక్కడో కోటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలు వాటన్నిటిని దాటుకుని ఈ నీలంగా కనబడుతున్న ఆకాశపు అంచును దాటుకుని వెళితే ఉన్నది ఒక మహాలోకం, అది దేవుడున్న పరలోకం. అక్కడి నుంచి సంకేతాలు వస్తున్నాయి ఈరోజు భూమి మీదకి. నువ్వు పంపించిన దిక్కుమాలు వాయేజర్ 40 సంవత్సరాలు దాటి వెళ్ళి ప్లూటో గ్రహాన్ని దాటిన తర్వాత సమాచారం వస్తుంది. నీకు అంత టెక్నాలజీ ఉంది. కానీ దేవుని మనస్సులోని అంతరంగాన్ని, ఆయన మనస్సులో ఉన్న విషయాలను ఈరోజు తరంగాల రూపంలో మీకు పంపిస్తున్నాడే. ఎవరు దాన్ని రిసీవ్ చేసుకున్నారు? సిగ్నల్స్. ఎవరికి అర్థమైందా సమాచారం? దేవుని గురించిన సమాచారం ఏమిటి? దేవుని గురించిన వ్యూస్ ఉంటాయా? వైరల్ దానికి వ్యూస్ ఉంటాయి, దేవుని గురించిన వ్యూస్ ఉంటాయి చెప్పండి. అసలు దేవుడు అంటే ఎవడు ముట్టుకోడండి. దేవుడు అన్న సమాచారం ఎవడు టచ్ చేయడండి. ఎందుకండి ఈ తెల్లవారు లేచి లేవగానే ఈ భక్తి ప్రబోధాలు మనకెందుకండి? అవునా? ఆయన సమాచారం ఎవడు వింటున్నాడు? లేదండి. అందుకే అంటున్నాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా నాకు అవసరం వచ్చింది, నా చెయ్యి చాపుతున్నాను, నాకు ఎవరైనా ఇస్తారా? ఏంటి ప్రభువా నీకు అవసరమా? అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా మన డబ్బులు అడగడానికి ఫోన్ చేస్తున్నారు, మనకు అర్థమైపోతుంది, రే పలానోడు ఫోన్ చేస్తున్నాడు, వీడు ఫోన్ చేసిన డబ్బులు అడుగుతాడు, రోయ్ ఫోన్ సైలెంట్లో పెట్టాయి. తప్పించుకోవడానికి నువ్వు చూపించే డొంక పనులు, వంకర పనులు. ఈరోజు దేవుడు చేయి చాపుతున్నాడు సహాయంతో. దేవుడికి ఊరుకోండి మరిని, దేవుడికి మా సహాయం ఏంటి? ఏదైనా దేవుడు మాకు సాయం చేయాలి. అవునా? మనుషులు ఎలాంటో తెలుసా? నీకు మా నుంచి మేమేమి ఇవ్వగలం నీకు? మేమేమివ్వగలం నీకు? ఏమైనా ఇవ్వాలి అంటే నువ్వే మాకు ఇవ్వాలి. అంటే ఎప్పుడూ దేవుని దగ్గర నుంచి పొందేవాళ్లే కానీ వీళ్ళు దేవునికి ఇచ్చేవాళ్ళు మాత్రం కారు. దేవుడికి అవసరత ఉంటుందా? దేవుడు అవసరతల్లో ఉంటాడా? ఆయన చేయి చాపుతాడా? దేనికి? నీ డబ్బు అక్కర్లేదు ఆయనకి. అయ్య బాబు ఎక్కడ దేవుడు పిలిస్తే ఏమండి, నా కట్ల బ్యాంకులోనే ఇచ్చేస్తాడు, దేవుడు అడిగేస్తాడేమో. నీ నోట్లు ఎవడకు కావాలి? నీ తులాల బంగారం ఎవడకు కావాలి? నువ్వు కంచె వేసి కాపాడుకుంటున్న వందల ఎకరాలు ఎవడకు కావాలి? అవన్నీ ఆయన మాటతో కలుగు చేశాడు.
ఆయనకు కావలసిన మనస్సులోని అంతరంగం ఏంటో తెలుసా? పిల్లలు. ఈ సమాజంలో ఉన్న ఆయన పోలికలో పుట్టిన ఆయన పిల్లలు కావాలి ఆయనకి. ఏమండి? వాళ్ళు మెడలో ఉన్నదానికి అక్కర్లేదు, వాళ్ళు ఉంటున్న మేడదానికి అక్కర్లేదు, ఏమండి వాళ్ళు దాచుకున్న నగలు అక్కర్లేదు ఆయనకి. ఆయన కావాల్సింది ఏంటో తెలుసండి? 2 దినవృత్తాంతాల గ్రంథం చూడండి. 2 దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాలండి. దేవుని అంతరంగాలు. ఎంతసేపు నీ మనసులో ఉన్న బాధ అంతా పక్కొడితే ఎవరి చెవులు ఊదేద్దామని చూస్తుంటావే, బాధ బయటికి చెప్పుకోకపోతే బాధ ఎలా తగ్గుతుందండి? మరి దేవుడు బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఆయన అంతరంగంలో ఉన్న విషయాలను ఎవరితో పంచుకోవాలి? ఈరోజు నీకు ఎంత సమాచార వ్యవస్థ ఉన్న ప్రతిదీ క్షణాల మీద నువ్వన్నీ పంపగలుగుతున్నావు, పొందగలుగుతున్నావు. మరి ఈ దేవుడా నీకు ఈ వ్యవస్థనంతా ఇచ్చిన దేవుడు చేతకానివాడైపోయాడు. ఈ వ్యవస్థ సమాచార వ్యవస్థను నీ చేతిలో పెట్టినందుకు ఆయన మనస్సులోని విషయాలు ఈరోజు సమాజానికి చేరకుండా దుస్థితిలోనికి ఆయన దిగజారిపోయాడండి. ఎంత దౌర్భాగ్యం. 2 దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాలు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడి. ఆయన ఉంటున్న మహాలోకమైన పరలోకంలో ఎవరి కోసం కటాక్షం తెలుసా? ఎవరి కోసం అంటున్నాడండి? తన జనుల యందు. మీకోసమైన కటాక్షం, మీకోసమైన ప్రేమ, మీకోసమైన ఇష్టం. అందుకే మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. డైల్ చేస్తాను, టి మీరు రింగ్ అవుతుంది, ఎత్తారు. మెసేజ్ పంపాడు, నో రిప్లై. ఎన్ని సమాచారాలు ఈరోజు మీకు పంపుతున్నాడు దేవుడు. శని ఆదివారాలు మీరు వినే సమాచారాలు ఆయనవే. మొబైల్లో మాట్లాడి పిల్లలు ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, గ్రూపుల్లో షేర్ చేసే సంభాషణలు ఆయనవే కదా? ఆయన మనస్సులోని సంగతులు, ఆయన అంతరంగంలో ఉన్న విషయాలు. వారి పితరుల దేవుడిని యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడి వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు. ఒరే ప్రసన్న బాబు చెప్పరా, ఒరే చెప్పరా వాళ్ళతోని. ఎందుకంటున్నాడు? ఎందుకు చెప్పమంటున్నాడు? ఏం అవసరం మీకు చెప్పాలి ఇప్పుడు నేను ఈ విషయం? మీరు బిజీ కదా. బిల్ గేట్స్కైనా ఖాళీ ఉంటుంది, కానీ మీకు గేట్ దాటితే అసలు ఖాళీ ఉండదు. ఏదో మీ దయ్యుండి ఒక 2 గంటలు మా ముఖాన్ని కొట్టారు ఇలాగా. మిగతా భక్తులందరూ, ఉదయం వచ్చిన భక్తులందరూ గాలిలో మాయం. ఖాళీ లేదు, తీరిక లేదు వాళ్ళకి. ఉదయం 4 ఫ్లోర్లు అంట జనం, ఏమండి? సాయంత్రం 1 ఫ్లోర్లో మాత్రమే జనం. ఎందుకు తరిగిపోయారు? ప్రేమ తరిగిపోయింది. ఉదయం ఉన్న ప్రేమ కరిగిపోయింది సాయంత్రానికి, కాదంటారా? సిగ్గుపడాలండి. ఈ మాటలు వింటే సిగ్గుపడాలి. ఇప్పుడు రాదు సిగ్గు, ఉందొక రోజు. ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడితే ఎక్కడికి పోతావు? ఎక్కడ తిరుగుతావు? తిరిగి రే, నువ్వు ఎక్కడికి తిరిగినా నా దగ్గరికి రావాలరా నువ్వు. ఏదా రోజు? నీ కొంప ములిగే రోజు. ఏంటా కొంప ములిగే రోజు? నువ్వు చచ్చే రోజని, నీకు దినం పెట్టిన రోజు, నీ తద్దినం రోజు. వస్తావు రై. ఏట్రా వీడి కోసం సమాచారం తీ బయటికి. ఏం చెప్పమంటారు మహాప్రభు? పుస్తకాలు ఉన్నాయి వీడి కోసం. ఏం చేశాడు? ఎప్పుడు వాడి పనే. నా కోసం ఎక్కడైనా ఏమనుందా? ఎక్కడా లేదు ప్రభు. చిత్రగుప్తుడు ఉన్నాడు కానీ మొత్తం సమాచారం వెళ్ళిపోద్ది. దేవుని పిల్లలారా, దేవుడు పడుతున్న ఆయన అంతరంగంలోని ఆవేదన తెలుసుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? తన నివాస స్థలమందు కటాక్షము గలవాడి. ఎక్కడో దూరాన్న కోటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వ్యక్తి సమాచారాన్ని మీకు పంపడం కోసం ఏం చేస్తున్నట్టండి? తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చిన ఆయన పెందల కడనే లేచి పంపుచూ వచ్చిన వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. టింగ్ మన మెసేజ్ వచ్చిందని. ఏంటి వచ్చిందిరా బాబు, మళ్ళా వీళ్ళది వీడియో పెట్టారా? అలాంటి వీడియోలు చూడవు. నువ్వేం కావాలి? వైరల్ వీడియోలు. ఎవరు తన గొడ్డలు ఇప్పుకొని గెత్తుతుందా? ఎవడన్నా ఇద్దరు కొట్టుకుంటున్నారా? ఎవడన్నా దిక్కుమాలి సినిమా హీరో విగ్గు పెట్టుకుని ఎవడన్నా నటిస్తున్నాడా? ఈ చెత్త సమాచారం అంతా వినటం కోసం పిచ్చెక్కిపోతుంది ఈరోజు ప్రపంచం. పిచ్చి వదిలిపోద్దులండి. పిచ్చి కుదిరే రోజు ఒకటి ఉంది.
పిచ్చెక్కి తిరుగుతుంది ఈ సమాజం. ఆయన పంపించే సమాచారం ఎవ్వడికి అక్కర్లేదు. ఈ తరంగాల ద్వారా తన మనస్సులోని అంతరంగాన్ని విషయాలు బయట పెడుతుంటే ఎగతాళి. వీళ్ళకి పని పోవట్లేదురా, తెల్లవారు లేచి లేవగానే గ్రూపుల్లో యాడ్ చేసేసి మాకు మెసేజ్లు పెట్టి చంపేస్తున్నారా అనుకుంటారు చాలామంది కదా. మా డేటా అంతా నిండిపోతుందండి బాబు ఈ మెసేజ్ల వల్ల, ఈ వీడియో మెసేజ్ల వల్ల, ఆడియో మెసేజ్ల వల్ల మొత్తం ఆ స్టోరేజ్ అంతా నిండిపోతుంది. మరి దేంతో నింపుకోవాలనుకుంటున్నావు? ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదికి వచ్చెను. వస్తుంది. ఇప్పటివరకు కరోనాతో 2 పక్కల మధ్యలో వాయించినట్టు వాయించాడుగా. ఒకళ్ళని కాదు, ప్రపంచ దేశాలను వాయించాడు. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఇప్పుడు చూడండి ఒకసారి రష్యాకి యుక్రెయిన్ ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటుందండి. ఆ మధ్యన అటు రష్యాకి ఇటు యుక్రెయిన్కి మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. బాంబు మోతలు, ఏ బిల్డింగ్ పేలిపోద్దో తెలీదు, ఎక్కడ బాంబు కురుస్తుందో తెలీదు, ధ్వంసం అయిపోతున్నాయి. యుద్ధం ఆగినంత వరకు మనశ్శాంతి లేదు వాళ్ళకి. నీకెలా ఉంది? గట్టిగా తిని మట్టంగా పడుకోవాలి, నీకే ఇబ్బంది లేదు, అవునా? ఏ బాధ లేదు మనకి. కానీ ఇన్ని సంగతులు నివారిస్తున్నాడు. నీకు యుద్ధం లేదు, నీకు రోగం లేదు, లేదంటే హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి మనకు మారు మనసు రావాలంటే ముందు ఐసీయూకి తీసుకెళ్ళిపోవాలి. ఏమండి, ఐసీయూకి తీసుకెళ్ళి అంటుంటారు అక్కడ. ఆడు చూసి అమ్మ బాబు, ఒకసారి నువ్వు ఊహించుకో, అక్కడ నీకు కూడా మొత్తం గొట్టాలు అన్ని పెట్టి, గ్యాస్ అది పెట్టి, ఆక్సిజన్ పెట్టి, ఏమండి కీ 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 అని ఊగుతాను కూడా కంగారు వచ్చేది మన వాళ్ళకి. ఏంటి ఎప్పటివరకు కుయ్ కుయ్ అనేది ఒకేసారి అరుస్తుంది ఏంటండి మిషన్. శబ్దాలు మారిపోయి మిషన్వి. డాక్టర్ పిలుస్తావు, పోయేటట్టున్నాడు మావాడు, నా ప్రియురాలు పోయేటట్టుంది, నా భార్య పోయేటట్టుంది, మా భర్త పోయేటట్టున్నారు, నా పిల్లలు పోయేటట్టున్నారు. ఎంత బాధ, ఎంత ఆవేదన. నీకుందా అలాంటి పరిస్థితి? హ్యాపీగా రాజుల కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్నావు, ఏ బెంగ లేదు, ఏ బాధ లేదు. వస్తాది బాధ. దేవుని సమాచారాన్ని పట్టించుకోకపోతే వస్తాది బాధ. గుర్తుపెట్టుకునే మాటలు, నేనని మాటలు కావు ఇవి. ఆయన అంతరంగం నుంచి వచ్చిన మాటలు. ఏంటి అంతరంగం నుంచి వచ్చిన మాట? చదవండి చివరి మాట. ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చును. వస్తాది. ఏడుస్తావు, గుండె బాదుకుంటావు, పరిగెడతావు రోడ్లంట, అప్పుల కోసం, ప్రాణం కోసం. కావాలా? లేదా కావాలా మీకు? వద్దండి, ప్రార్థన చేయండి అయ్యగారు, మా కోసం ప్రార్థన చేయండి. ఎంత భయమో. మరి దేవుడు వాక్యం అంటే భయం ఉందా? నీకోసం సమాచారం ఎంత కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిందో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను. ఎక్కడి నుంచి వచ్చింది వాక్యం? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుడు ఉన్న దగ్గర. అక్కడ నుంచి ఆ మహాలోకంలోంచి కృపా సత్య సంపూర్ణుడిగా నీ మధ్యకు వచ్చిందే. ఏంటది? ఇన్ఫర్మేషన్. నీకు ఈ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఏమంటే ఎక్కడైనా ఉద్యోగాలు ఉన్నాయా? ఇన్ఫర్మేషన్ ఏమంటే ఇస్తారా? ఎక్కడైనా మంచి అమ్మాయి ఉందో చెప్పండి. మా కొలస్తురాలు కావాలి, మళ్ళీ బాగా డబ్బులు ఇచ్చేది. ఈ దిక్కుమాలు దౌర్భాగ్యపు సమాచారం కోసం పిచ్చెక్కిపోయి తిరుగుతుంటావు. దేవుడు నీ కోసం ఆ మహాలోకం నుంచి, తానున్న లోకం నుంచి నీ కోసం పంపించాడే తన అంతరంగములోని మహా విషయాలను తరంగాల రూపంలో, వెలుగు రూపంలో. ఎవరైనా వాక్యం ఎవరు? వెలుగు అన్నాడు. వెలుగు అంటే ఏంటనుకోరు? యేసుప్రభు వెలుగేనా? ఆ వెలుగండి. వెలుగులో ఏముంది? ఈడు చెప్తా వింటావు ఏమని? వెలుగులో అండి, వెలుగులో ఏముంది? ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్, సమాచార వ్యవస్థ వెలుగులోనే ఉంది. దిక్కుమాలి సూర్యుడి నుంచి వచ్చే వ్యవస్థలో, వెలుగులోనేమో నీకు తరంగాలు ఉన్నాయంటావు, సమాచారం ఉందంటావు. మరి దేవుడి దగ్గర నుంచి వచ్చిన వెలుగు అది లోకములోనికి వచ్చి చూడండి. చదవండి, ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఒకటి ఉండేది,
అది ఎక్కడ దేవుడున్న మహాలోకంలో నుంచి ఈ లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషి అందరికీ వెళ్తుందట అండి. అందరికీ నెట్వర్క్, అందరినీ టచ్ చేసుకుంటూ వెళ్తుందట. ఎందుకు టచ్ చేస్తుంది? సమాచారం, సంకేతం, వెలుగు సమాచారం, వెలుగు సంకేతం నిన్ను తాకుతుంది. నీ ఫోన్ ద్వారా తాకుతుంది, నీ చెవి ద్వారా తాకుతుంది, అవునా? నీ గుండెలకు తాకుతుంది, నీ కంటికి అక్షరాల రూపంలో తాకుతుంది. మాటలు పడుతుందా? ఏమైనా బుర్రకు పడుతున్నాయా? తరంగాలు తెలిపే దేవుని అంతరంగాలు అంటే తరంగాలు ఉన్నాయని పెద్ద టెక్నాలజీ, నీకోసం ఒక శాటిలైట్, దిక్కుమాలు ఫోన్లు, ఇవన్నీ కనిపెట్టుకొని పెద్ద గొప్ప అనుకున్నావా? దేవుడి అంతరంగాన్ని అర్థం కాని ఈ తరంగాలు నీకెందుకురా? ఎందుకో? ఏమండి, ఈ తరంగాలు లేకపోతే ఫోన్ ఎవడో కనిపెట్టకపోతే ఏం చేసి ఉండేవాళ్ళు చెప్పండి? ఫోన్ వ్యవస్థ లేకపోతే ఎలాగుండేది మీరు చెప్పండి? ఒకరితో మాట్లాడాలంటే ఉత్తరం రాసి 15 రోజులు అయితేనే కానీ అక్కడికి పోయేది కాదు. అందిన తర్వాత మరలా అడేట్ నుంచి ఉత్తరం రాస్తే మరొక 15 రోజుల తర్వాత నీ దగ్గరికి వస్తే నెల రోజులకు కానీ సమాచారం నీకు అందేది కాదే. ఇప్పుడు క్లింగ్ అంతే, ఒక సెకండ్ వచ్చింది, రెస్పాండ్ అయిపోయాడు. ఈ సులభతరం ఎందుకు దేవుడు చేశాడో తెలుసా? రే, నా మెసేజెస్ కూడా చూడరా, నా సంకేతాలు కూడా కాస్త పట్టించుకోరా, ఊరి మీద ఉన్న దొంగ సంగతులన్నింటినీ వినటం కాదురా, నా అంతరంగంలో ఉన్న విషయాలను కూడా కాస్త ఈ తరంగాల ద్వారా పట్టించుకోరా. అందుకురా పెట్టారు ఈ తరంగాలు అంటున్నాడు దేవుడు. కాపీరైట్ అయింది, మార్కోనిది కాదు, గ్రాంబెల్లది కాదు. ఏమండి, పరికరాలు, ఆధునిక పరికరాలు కనిపెట్టి దౌర్భాగ్యులది కాదు. శాటిలైట్ ఒకటి కనిపెట్టాడు, టీవీ ఒకటి కనిపెట్టాడు, మొబైల్ ఒకటి కనిపెట్టాడు. ఎవడకు కావాలి ఇవన్నీ? ఈ సమాచార వ్యవస్థ అనేది తరంగాలు లేకపోతే తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేయాలి నీ ఫోను. టీవీ కొన్నావు, బొమ్మ రావట్లేదు అనుకోండి, ఎందుకు చెప్పండి? ఫోన్ ఉంది, మోగట్లేదు, ఎందుకు? అది మోగాలి అంటే తరంగాలు ఉండాలి బిడ్డ. నీ టీవీలో బొమ్మ రావాలి అంటే తరంగాల్లో రావాలి బిడ్డ బొమ్మ. ఇంత చేసింది నీ దేవుడే, నీ సుఖం కోసం. ఎక్కడో ఉన్న మీ నాన్నను చూడగలుగుతున్నావు, ఎక్కడో నీ తల్లిని చూడగలుగుతున్నావు, ఎక్కడో నీ వాళ్ళను క్షణంలో అమ్మ నిన్ను చూడాలని ఉంది. వీడియో కాల్ ఆన్ చేయను ఆయన, అబ్బా ప్రియా నిన్ను చూడాలనుంది, ఆన్ చేయి ప్రియా వీడియో. వెంటనే నీకు నచ్చిన వాళ్ళని క్షణాల మీద వాళ్ళ ముఖాలను చూడగలుగుతున్నావు అంటే ఈ దయ ఎవరిదో తెలుసా? నీ దేవుడిది. నువ్వు అనుకున్న వాళ్ళ క్షణాలలో చూడగలుగుతున్నావు, కానీ నీకోసం తప్పిస్తున్న దేవుడిని చూడడానికి నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? నీకు నో ఇంట్రెస్ట్. ఆయన మనసులో చాలా బాధలు ఉన్నాయండి. ఆయన అంతరంగాన్ని విందాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు అయిన తండ్రి, ఎంతో దూరాన్న ఉన్న మీరు మీ అంతరంగాన్ని విప్పి ఈ తరంగాల ద్వారా సమాచారాన్ని మాకు ప్రతిరోజు పంపుతూనే ఉన్నారు నాయన. గ్రహించలేని మూర్ఖప సమాజాన్ని చూచి కోపం వస్తుంది. వాళ్ళకి బుద్ధి కలగాలని మాట్లాడుతున్నాం, బాగుపడాలని మాట్లాడుతున్నాం, మీకు కనెక్ట్ కావాలని కోరుకుంటున్నాం. పనికిరాని వాళ్లతో సంబంధాలను పెట్టుకునే వీళ్ళు అన్యోన్య సహవాసం మీతోని పెట్టుకొనుటకు వారి మనోనేత్రాలు వెలిగించండి. క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్.